అండి. చాలామంది థంబ్‌నెయిల్ చూసేసి వీడియోనైతే ఓపెన్ చేసి ఉంటారు. సో, అందుకని లేట్ చేయకుండా డైరెక్ట్‌గా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అసలు ఏంటి శారీ క్యాన్సరో లేదా పెట్టికోట్ క్యాన్సరో అనంటే, సో శారీ క్యాన్సర్ అన్నా, పెట్టికోట్ క్యాన్సర్ అన్నా రెండూ ఒకటే. ఇది ఎందుకు వస్తుంది అంటే, మనము వెస్ట్ దగ్గర పెట్టికోట్, లంగా అంటే డిఫరెంట్‌గా పిలుచుకుంటారు కదా ఒక్కొక్కరు. సో, అందుకని చెప్తున్నా. సో, లంగా అన్నా, పెట్టికోట్ అయినా శారీ కట్టుకునే ముందు మనము అండర్ స్కర్ట్ ఒకటి కట్టుకుంటాం కదా! సో, అక్కడ మనం ఏం చేస్తాము, చాలామంది టైట్‌గా కట్టుకుంటారు. అంటే శారీ ఊడిపోతుందేమో, లూజ్‌గా కట్టుకుంటే శారీ ఊడిపోతుందనేసి చాలా టైట్‌గా కట్టుకుంటారు. సో, అది ఒకరోజు, 2 రోజులు కట్టుకుంటే వచ్చే క్యాన్సర్ అయితే కాదిది. ఇయర్స్ కొద్దీ అంటే ఎప్పుడు కట్టుకున్నా అలానే కట్టుకోవడము, లేదా రెగ్యులర్‌గా ఎవ్రీ డే అలా టైట్‌గా కట్టుకోవడం వల్ల అక్కడ స్కిన్ అనేది ఇరిటేషన్ అవుతుంది. చూసుకోండొచ్చు. అంటే అక్కడ కొంచెం అక్కడ స్కిన్ కూడా చాలా డార్క్ అయిపోయి ఉంటుంది. బ్లాక్ అయి ఉంటుంది. నేను వీలైనంత వరకు పిక్స్ కూడా యాడ్ చేస్తాను. అంటే రెగ్యులర్‌గా అలా కట్టుకోవడం వల్ల స్కిన్ అనేది అక్కడ డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. మనకు తెలీదు. బయట స్కిన్ మాత్రం డార్క్‌గా కనిపిస్తుంది. ఏం లేదులే రోజు కట్టుకుంటున్నాం కదా! సో, అందుకు అయ్యుంటుంది అని అనుకుంటాము. బట్ ఏమై ఉంటుంది, లోపల స్కిన్ అనేది అల్సర్స్ అయ్యుంటాయన్నమాట. సో, లోపల అల్సర్ అది కొన్ని టైమ్స్ కట్టుకున్న తర్వాత అక్కడ లోపల స్కిన్, లోపల లేయర్ ఏమవుతుంది, అల్సర్ ఫార్మేషన్ అవుతుంది. అది రిపీటెడ్‌గా చేయడం వల్ల అక్కడ క్రోనిక్ స్కిన్ డిసీజ్ అనేది డెవలప్ అయిపోయి, సో, అక్కడ క్యాన్సర్ సెల్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయంట. ఇది జస్ట్ లంగా లేదా పెట్టికోట్ కట్టుకోవడం వల్ల వచ్చేది మాత్రమే కాదు. అంటే ఆ ఏరియాలో అక్కడ కట్టుకుంటాము సరే, ఇంకా మిగతా ఏరియాలో కూడా మనం చాలా టైట్‌గా వేసుకునే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో, ఎక్కడైనా కూడా బ్లడ్ ఫ్లో అనేది నార్మల్‌గా ఉండాలి. సో, అక్కడ ఎందుకు అల్సర్ ఫార్మేషన్ అవుతుంది అంటే, బ్లడ్ ఫ్లో అనేది ప్రాపర్‌గా ఉండదు. మనం అలా టైట్‌గా కట్టుకోవడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది రిస్ట్రిక్ట్ అవుతుంది. సో, అందుకు అక్కడ అల్సర్ ఫార్మేషన్ అవుతుందన్నమాట. పెట్టికోట్ కట్టుకునే ప్లేసెసే కాదు, మనము ఇన్నర్ వేర్స్ కూడా వేసుకుంటూ ఉంటాం కదా! అక్కడ స్కిన్ కూడా చాలా డార్క్ అవ్వడము. సో, అంటే చాలామంది టైట్‌గా కట్టుకోవడం ఉంటుంది. సో, అందుకని చెప్తున్నా. సో, బ్రీతబుల్‌గా ఉండాలి. అలాంటివి రెడ్యూస్ చేయాలి అంటే మనము, సో, క్లాత్స్ మనం ఏం వేసుకుంటామో లేదా ఏం కట్టుకుంటామో అవన్నీ కూడా కొంచెం బ్రీతబుల్ ఫ్యాబ్రిక్స్ అయ్యుండాలి. క్యాన్సర్స్‌కి మెడిసిన్ అనేది చాలా తక్కువ. సో, ఇలాంటివి మనము వచ్చినప్పుడు తీసుకోవడం కన్నా ప్రివెన్షన్ తీసుకోవడం చాలా బెటరు. సో, దీన్ని ఎలా ప్రివెంట్ చేసుకోగలము అంటే, మనము ఏదైనా అంటే ఇన్నర్ వేర్స్ అయ్యుండొచ్చు, లేదా పెట్టికోట్ అయ్యుండొచ్చు. సో, కొంచెం లూజ్‌గా కట్టుకోవడము, లేదా బ్రీతబుల్ ఫ్యాబ్రిక్స్‌ని చూజ్ చేసుకోవడం వల్ల మనము దీన్ని అంటే రెడ్యూస్ చేయొచ్చు. సో, ఇది ఆడవాళ్ళకి మాత్రమేనా అంటే లేదండి. సో, మనం అక్కడ పెట్టికోట్‌ని టైట్‌గా కడుతున్నాం. పెట్టికోట్ నుంచి వచ్చిందే క్యాన్సర్ అంటే అక్కడ టైట్‌గా కట్టుకుంటున్నాం కాబట్టి అక్కడ బ్లడ్ ఫ్లో అనేది రిస్ట్రిక్ట్ అయ్యి మనకి క్యాన్సర్ వస్తుంది. అంతేగాని పెట్టికోట్ కట్టుకోవడం వల్ల అయితే కాదు. సో, ఇది లేడీస్‌కి మాత్రమే వస్తుందా అంటే లేదు. సో, మెన్స్‌కి కూడా వస్తుందంట. అది ధోతి క్యాన్సర్. అంటే వాళ్ళు మనం ఏమంటాం, అడ్డపంచి అని అయితే అంటాం కదా! సో, వాటిని కూడా టైట్‌గా కట్టుకోవడం వల్ల సో, ధోతి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉందంట. సో, చూడండి. సో, ఇది జస్ట్ ఒక అవేర్‌నెస్ కోసం చేశాను ఈ వీడియో అనేది. సో, మీకు నచ్చిందనే అనుకుంటున్నా. ఇన్ఫర్మేషన్ అయితే మాక్సిమం ఇచ్చాను. సో, ఇదన్నమాట శారీ క్యాన్సర్ ఆర్ పెట్టికోట్ క్యాన్సర్. సో, దీని గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. డెఫినెట్‌గా నేను రిప్లై ఇస్తాను. అలాగే వర్క్ ఫ్రమ్ హోము, టాస్క్ కంప్లీటెడ్ ఇలాంటి మెసేజెస్ గురించి ఈ వీడియోలో లాస్ట్‌లో అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీరు కేర్ చేసే లేడీస్‌కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. అండ్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో, సండే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది నేను లాస్ట్‌లో యాడ్ చేద్దాం అనుకుంటున్నా. బట్ చాలామందికి సో, థంబ్‌నెయిల్ చూడగానే తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఎక్కువగా ఉంటుంది కదా! సో, అందుకని వీడియో స్టార్టింగ్‌లో అయితే యాడ్ చేశాను. సండే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈ వింటర్ సీజన్‌లో వీక్ డేస్‌లో లేవాలంటేనే కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది. అందులో వీకెండ్. పైగా వర్షం వేరే వస్తూ ఉంది. ఇక బెడ్‌రూమ్ వదిలి రావాలని అస్సలు అనిపించట్లేదన్నమాట. ఇక అమ్మ అయితే సమ్మర్ అయినా, వింటర్ అయినా, వర్షం వచ్చినా రాకపోయినా నాకు సంబంధమే లేదు. నా పని నేను చేసుకుంటా
అన్నట్టు మార్నింగే లేచేసి ఇక స్టెప్స్ అన్నీ క్లీన్ చేద్దామని క్లీన్ చేస్తూ ఉంది. వీక్ డేస్లో అయితే మేము బయట గుమ్మం ముద్ర మాత్రమే క్లీన్ చేసుకుంటాం కదా. ఇక వీకెండ్ వచ్చినప్పుడు అమ్మ ఇలా స్టెప్స్ అన్నీ కూడా క్లీన్ చేసేస్తుంది, పిల్లలు పారాడుతూ ఉంటారు కదా అనేసి. ఇక ఇదైతే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత బర్నర్ దగ్గర కొంచెం సౌండ్ వస్తూ ఉంది, లైటర్తో వెలిగించిన ప్రతిసారి ఇలానే అవుతుంది. సో అందుకే ఇంకా రిపేర్ ఏమైనా చేయించుకొని చూపించుకొని వద్దామనేసి తీసుకొని వెళ్తుంది. ఒక 10 minutesకి కరెంట్ పోయింది. అప్పటి నుంచి ఇంకా కరెంటే రాలే. అందుకనే ఇప్పుడు స్టవ్ రిపేర్ చేయించుకోనికి నేను మా అవ్వ బయటికి వెళ్తున్నాం. బాయ్. సో తను పాప చెప్పినట్టు ఈరోజు కరెంట్ అయితే లేదు. మార్నింగ్ ఎగ్జాక్ట్గా 10కి అయితే తీశారు, ఈవినింగ్ 6 వరకు రాదంట. కొన్ని ఏరియాస్లో కొన్ని డేస్ ఇలా తీద్దామనేసి కేపీటీసీఎల్ వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, ఏదో వర్క్ జరుగుతూ ఉందంట. సో ఎలాగో కరెంట్ లేదు కదా, స్టవ్ రిపేర్ చేయించుకొద్దామనేసి ఇంకా అమ్మ వాళ్ళైతే వెళ్ళారు. ఇంకా కమ్మల నాన్న కూడా బయటకైతే వెళ్ళారు. ఇక్కడేమో కరెంట్ లేదు, అన్ని తీసేసినారు. ఎందుకో బెంగళూరు అంతా కరెంట్ లేదంట ఈరోజు. నేను ఇక్కడ మాత్రమే అనుకున్నా, ఓల్ బెంగళూరు అంతా కరెంట్ తీసారంట. మన చీకుగాడేమో టీవీ పెట్టు అని పట్టేసినాడు. కరెంట్ ఉందే మరి. కోల్డ్ అయింది చీకుగాడికి, దానికే ఫేస్ అంతా ఎట్లుంది చూడండి, పాపం డల్ అయిపోయినాడు. బొంగూరు కొండు చూడు. ఇంట్లో ఎవరు లేరు, నేను మన చీకుగాడు ఒక్కటే. చీకు ఏమో సతాయిస్తున్నాడు టీవీ పెట్టనేసి. కొత్త వేసరా 400 మధ్యలో కదా. ఇవి కాస్ట్లీ, ఇవి కాదు ఊరుగా ఉండదు. ఇవే మెనక్కిచ్చిరేం వాళ్ళు. పెట్టుకోయి కొత్తవి. ఇదేం గోబీ చేద్దామని తీసుకొస్తావా? ఇప్పుడైతే నేను బీట్రూట్ లిప్ బామ్ చేద్దాం అనుకుంటున్నాను తను పాప కోసము. సో ఫస్ట్ అయితే వాష్ చేసేసాను, దీని పైన స్కిన్ అంతా రిమూవ్ చేసేద్దాము. తను పాప రోజు నన్ను చూస్తూ ఉంటుంది, అలాగే డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంది కదా. సో ఇంకా డ్యాన్స్ క్లాస్లో సీనియర్ డాన్సర్స్ వాళ్ళందరూ వస్తూ ఉంటారు కదా. సో లిప్స్టిక్స్ ఎక్కువగా ఇంక ఇక్కడ వేసుకుంటారు కదా. సో అవి చూసేసి ఇంకా తను కూడా వేసుకోవాలి అన్నట్టు బిహేవ్ చేస్తుంది ఈ మధ్య. సో అందుకని ఇంట్లోనే నేను లిప్ బామ్ చేసి అయితే పెడదాం అనుకుంటున్నా. అంటే పిల్లల లిప్స్ కదా, చాలా అంటే లైట్ కలర్లో ఉంటాయి కదా. ఈ బీట్రూట్ లిప్ బామ్ వేసామనుకోండి లిప్స్టిక్ వేసినట్టు ఉంటుంది. సో కెమికల్స్ ఎక్కువగా మనము పిల్లల మీద వేసినట్టు అనిపించదు కదా. సో అందుకని బీట్రూట్తో లిప్ బామ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే స్కిన్ అంతా తీసేద్దాము. సో పైన స్కిన్ అయితే తీసేసాను, కొంచెం చాలు మనకి, ఒక 20 ml అంతా జ్యూస్ వస్తే చాలు. సో అందుకే ఇంకా కొంచెం ఇటు సైడ్ మాత్రమే స్కిన్ అంతా తీసేసాను. సో దీన్ని అయితే ఫస్ట్ మనము గ్రేట్ చేసేసుకుందాం. ఇలా గ్రేట్ చేసిన బీట్రూట్ నుంచి మనం జ్యూస్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. గ్రేట్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మిక్సీ అయినా వేసుకోవచ్చు. బట్ కొంచెం క్వాంటిటీ చాలు కదా అనేసి నేను గ్రేట్ అయితే చేసుకున్నాను. చూడండి చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. ఒక 20 ml అంత జ్యూస్ వచ్చినా మనకి సరిపోతుంది, ఇంకా ఎక్కువే అవుతుంది చెప్పాలంటే. ఇక్కడ నేను తీసుకున్నది కూడా తర్వాత ఎక్సెస్ అయింది, బయటికి మీకు చూపిస్తాను. ఫేస్ ప్యాక్ లేదా ఫేస్ క్రీమ్స్ అలా చేసుకోవాలి అంటే బీట్రూట్తో ఈ జ్యూస్ సరిపోదు, బట్ లిప్ బామ్కి అయితే ఇది సరిపోతుంది. మనకి బీట్రూట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కదా. సో వ్యాస్లీన్ అలాగే కొంచెం కోకోనట్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ అంత చాలండి. సో ఈ 3 ఐటమ్స్ యూస్ చేసి లిప్ బామ్ ఎలా చేయాలో చూపించేస్తారండి. మనం ఇప్పుడు లిప్ బామ్ చేసుకోవడానికి డబల్ బాయిలింగ్ మెథడ్ని అయితే ఫాలో అవ్వాలి. సో అందుకని ఫస్ట్గా ఒక వెజల్లో కొన్ని వాటర్ తీసుకొని బాయిలింగ్ అయితే పెట్టాను. ఇక దాంట్లోకి ఒక చిన్న బౌల్ పెట్టేసి అందులోకి వ్యాస్లీన్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ అంత వ్యాస్లీన్ అయితే వేసుకున్నాను. మనకి వ్యాస్లీన్ అనేది కంప్లీట్గా మెల్ట్ అవ్వాలి. సో డైరెక్ట్గా మనం స్టవ్ మీద పెడితే చెడిపోతుంది. సో అందుకని ఇలా డబల్ బాయిలింగ్ మెథడ్ని అయితే ఫాలో అవ్వాలన్నమాట. ఇక్కడ వ్యాస్లీన్ అయితే కంప్లీట్గా మెల్ట్ అయిపోయింది.
అయిపోయింది. ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ని అయితే యాడ్ చేశాను. మీరు వాటికా అలాంటివన్నీ వాడకండి. వీలైనంత వరకు ప్యూర్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేయడానికైతే ట్రై చేయండి. సో వాటిలో అంటే పారాషూట్ అలాంటి వాటిలో కూడా కొంచెం కెమికల్ అయితే మిక్స్ చేసి ఉంటారు కదా. సో అందుకని ప్యూర్ కోకోనట్ ఆయిల్ని యూజ్ చేయమని అయితే చెప్తున్నాను. ఎందుకని మనం పిల్లల కోసం కదా చేస్తున్నది. ఇక వ్యాస్లీన్ అలాగే కోకోనట్ ఆయిల్ రెండు కూడా మెల్ట్ అయిపోయిన తర్వాత మనం జ్యూస్ అయితే తీసుకున్నాం కదా బీట్రూట్ నుంచి, ఆ జ్యూస్ని యాడ్ చేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేయడం అనేది కొంచెం టైం తీసుకుంటుంది, బట్ కొంచెం స్లోగా మిక్స్ చేసుకుని బీట్రూట్ జ్యూస్ వేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ అలా స్టవ్ మీద పెట్టేసి తర్వాత మనం సపరేట్గా తీసుకొని మిక్స్ చేసుకున్నా సరిపోతుంది. చూడండి మనం మిక్స్ చేసే కొద్దీ అది మంచిగా మిక్స్ అవుతూ ఉంది. వ్యాస్లీన్ అలాగే కోకోనట్ ఆయిల్ మంచిగా మిక్స్ అవుతూ ఉంది. ఫస్ట్ స్టవ్ మీద పెట్టినప్పుడు ఇలా ఉండలేదు. సో మనం మిక్స్ చేసే కొద్దీ మంచిగా మిక్స్ అవుతూ ఉందన్నమాట. ఇలా మనం ఒక 5 మినిట్స్ మిక్స్ చేసామంటే మనకి మంచిగా మిక్స్ అయితే అయిపోతుంది. తర్వాత మనం రెఫ్రిజిరేట్ చేసుకోవాలి. దీన్ని ఒక 1 hour 2 hours అలా ఫ్రిడ్జ్లో పెట్టాము అంటే ఇలా అవుతుందండి. సో దీంట్లో నుంచి మనం మళ్ళీ నేను అంటే ఎక్సెస్ బీట్రూట్ జ్యూస్ అనేది బయటికి వస్తుంది, చూపిస్తాను చూడండి. సో ఇలా మనం ఇలా మిక్స్ చేసే కొద్దీ ఆ జ్యూస్ అంతా కూడా అంటే ఎక్సెస్ బీట్రూట్ జ్యూస్ అన్నమాట, ఇదంతా కూడా మనకి బయటకైతే వచ్చేస్తుంది. దీని అంతా కూడా మనం సపరేట్ చేసుకోవాలి. ఇలా మనం మిక్స్ చేసే కొద్దీ ఆ ఎక్సెస్ బీట్రూట్ జ్యూస్ అనేది సపరేట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ నేను జ్యూస్ అంతా కూడా సపరేట్ చేసేసాను. సో నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఒక 15 to 20 ml జ్యూస్ అయితే సరిపోతుంది. ఒక బీట్రూట్ యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి, కొంచెం సరిపోతుంది జ్యూస్ అనేది. సో ఇలా సపరేట్ చేసుకున్నది నేను వ్యాస్లీన్ ఎంటీ అయిపోయిండే కదా, సో సేమ్ అదే దాంట్లోనే వేసేసి పెడుతున్నాను అన్నమాట. ఇంతేనండి, చాలా సింపుల్. సో హోమ్ మేడ్ బీట్రూట్ లిప్ బామ్ అయితే రెడీ అయిపోయింది మనకి. లవిత్ అయితే తాత కట్లా రెడీ చేసా. ఎంచక్క రూమ్ నుంచి తాత ఇలా వంగుకొని వస్తున్నాడు. మార్నింగ్ నుంచి కరెంట్ అయితే లేదు. ఇక బిల్డింగ్లో ఉన్న పిల్లలందరూ కూడా మన ఇంట్లోనే ఉన్నారు ఈరోజు. ఎందుకంటే ఇక మన చీకుగాడి గురించి తెలుసు కదా, మ్యాక్సిమం అందరికీ కూడా టాయ్స్ అన్నీ కూడా తీసుకొని ఇల్లంతా వేసేస్తాడు. సో అందుకని ఇక పిల్లలందరూ కూడా మంచిగా ఆడుకుందామని ఇక్కడికైతే వచ్చారు. ఇంక ఇవైతే నేను కొన్ని ఐటమ్స్ అన్నీ బ్రేక్ అయిపోయాయి కదా, చాలా టాయ్స్ అన్నీ కూడా ప్లాస్టిక్ టాయ్స్ అన్నీ కూడా పగిలిపోయాయి, విరిగిపోయాయి. చూడండి అక్కడ లయన్ది బాడీ అలాగే లయన్ది హెడ్. సో అవన్నీ కూడా ఇక రోజు పెట్టడానికి నాకు చాలా టైర్డ్ అయిపోతుంది. సో వన్స్ ట్వైస్ అయితే కాదండి, ఇలా నేను వాడు వేస్తూ ఉంటాడు, నేను ఎత్తి పెడుతూ ఉంటాను, మళ్ళీ వేస్తాడు, మళ్ళీ ఎత్తి పెడుతూ ఉంటాను. సో అందుకని ఇలా బ్రేక్ అయిన ఐటమ్స్ అన్నీ కూడా ఒక బ్యాగ్లో వేసి సో గుజ్జికి అయితే వేసేద్దామని ఇక్కడ క్లీన్ చేస్తూ ఉన్నాను. సో విరిగిపోయినవన్నీ కూడా ఆ బ్యాగ్లో అయితే వేసేస్తున్నాను అన్నమాట. మార్నింగ్ నుంచి ఇంటి లోపల అలాగే బయట కూడా ఆడుకున్నాడు కదా, సో మంచిగా ఆడుకున్నాడు. అదేమైందో తెలీదు, ఒక 4:30 5 o'clock నుంచి కొంచెం టైర్డ్ అయినట్టు పడుకుంటా అంటే ఇంకా పడుకోబెట్టామన్నమాట. ఇక నాకు కూడా ఒక అన్నోన్ నంబర్ నుంచి వాట్సాప్లో ఫస్ట్ మెసేజ్ అయితే వచ్చింది. సో ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ, ఒక 2 hours వర్క్ చేస్తే చాలు, పర్ డే ఒక 2 to 8,000 అర్న్ చేయొచ్చు అనేసి మెసేజ్ వచ్చింది. నేను క్యాజువల్గా చూద్దామనేసి రిప్లై ఇచ్చాను. ఒక 1.5 to 2 hours అయితే చాట్ చేశారు. ఫస్ట్ వాట్సాప్లో చాట్ చేశారు, తర్వాత టెలిగ్రామ్లో చాట్ చేయమని చెప్పారు. ఇంకా అక్కడ నా పర్సనల్ డీటెయిల్స్ అలాగే కొంచెం అంటే పర్సనల్ డీటెయిల్స్ అంటే లైక్ ఏజ్, నేమ్,
డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ అలా అంతా తీసుకున్నారు. ఇంకా తర్వాత బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్ అలా అంతా తీసుకున్నారు. తర్వాత వాళ్ళ సైడ్ నుంచి రిప్లై లేదు. ఇంకా నేను ఫేక్ అనేసి రెండిట్లో కూడా బ్లాక్ అయితే చేసేసాను. లింక్ పంపించారు నాకు. ఒక లింక్ పంపించి దీన్ని క్లిక్ చేసి ఈ వీడియో చూడండి అని చెప్పారు. బట్ నాకెందుకో కొంచెం డౌట్‌ఫుల్‌గా అనిపించింది. అందుకని ఆ లింక్ అయితే క్లిక్ చేయలేదు. సో, ఆ డౌట్ వచ్చిన వెంటనే ఇంకా రెండిటిని కూడా బ్లాక్ చేసి పెట్టానన్నమాట. సో, మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. ఇలా చాలామందికి టాస్క్ కంప్లీట్ చేయండి, ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి అని చెప్పేసి చేస్తూ ఉంటారన్నమాట. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. చూడండి వాళ్ళు ఫేకా లేదా అనేసి. లింక్ క్లిక్ చేయమన్నప్పుడు నేనైతే క్లిక్ చేయలేదు. సో, వాళ్ళకి డౌట్ వచ్చి ఇంకా నాకు రిప్లై ఇవ్వలేదన్నమాట. నేను కూడా ఇంకా బ్లాక్ చేసి పెట్టేశాను. ఇంకా లవిత్‌కి అయితే బాగుండలేదు. సో, అందుకని హాస్పిటల్‌కి అయితే వెళ్ళి వచ్చాము. ఇంకా కమల్ వచ్చేటప్పుడు తను పాపకి హూప్స్ అయితే మేము ఆ రోజు చూసాం కదా సంక్రాంతి రోజు. ఆ రోజైతే తీసుకొని రాలేదు. అంటే తను పాపకి నచ్చలేదు. కొంచెం సైజు చిన్నగా ఉందనేసి. అందుకని ఇంక ఈరోజైతే కమల్ తీసుకొని వచ్చారు. అలాగే ఇంకా కొన్ని ఫ్రూట్స్ అలా అయితే తీసుకొచ్చారన్నమాట. ఇంకా డాన్స్ క్లాస్‌లో ఇంకా చాలామంది ఉంటాయి కదా అనేసి సో, తనది నేమ్ ఉంది అని రాస్తూ ఉన్నాను. బట్ ఇక్కడ నేను మార్కర్ రెడ్ తీసుకున్నా, అక్కడ రెడ్ కలర్ వచ్చేసింది. సో, అందుకని ఇంకా అక్కడ వదిలేసి ఇంకా మిగతా ప్లేసెస్‌లో రాయమని కమల్ అయితే చెప్తూ ఉన్నాడు. సో, అంతే అండి. ఈ వ్లాగ్‌ని ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఛానల్‌ని సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్‌లో చాలా వ్లాగ్స్ ఉన్నాయి. సో, కొంచెం ఎంకరేజ్ చేయండి కొత్త యూట్యూబర్స్‌ని. సో, అంటిల్ నెక్స్ట్ వీడియో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్. బై బాయ్.